ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వారి జ్యోతిష బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహ బలం గృహ బలం గోచార ఫలం చూద్దామండి. మకర రాశి వారి జ్యోతిష బలం. మకర రాశి వారి జాతకానికి 2 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభకరమైన గవ్వలు పడ్డాయండి. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చంద్రమహర్దశ గవ్వలు పడ్డాయి. చంద్రుడు తల్లి కారకుడు, మాతృకారకుడు, అలాగే మాత్రం మానసికంగా మాత్రం చాలా మంచి ఫలితం ఇచ్చే గ్రహం. అలాగే మాత్రం ఏ శుభకార్యం జరగాలన్నా కూడా మాత్రం చంద్రబలం ఉండాలండి, తారాబలం ఉండాలండి. తారాబలం చంద్రబలం ఉంటేనే ఏదైనా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం శుభకార్యాలు సిద్ధించే అవకాశాలు ఉన్నాయండి. శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు పేరెంటాలు మాత్రమే కాదండి, వారి ఇంట్లో ఏదో ఒకటి చాలా కాలం నుంచి వేధిస్తున్న సమస్య పోయి మంచి జరిగినా కూడా అది శుభం కిందనే లెక్క వస్తుంది. కాబట్టి చాలా వరకు మంచి శుభయోగాలు జరిగే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా శ్రావణ నక్షత్రం వారికి చాలా మంచి యోగబలం జరిగే అవకాశం ఉందండి. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పుట్టిన నక్షత్రం అది. శ్రావణ నక్షత్రం వారికి చాలా వరకు మంచి యోగబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. వీలైతే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం మంచిది. వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయాలండి. ఇక వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్ర వారి బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యమహర్దశ జాతకం కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎక్కడ పోయినా రాజయోగం ఉంది వారి జాతక బలానికి. ముఖ్యంగా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారు రాజకీయ రంగంలో కలిసి వస్తుంది, అలాగే కళారంగంలో కలిసి వస్తుంది. కళారంగం అంటే సినీ రంగం కావచ్చు, టీవీ రంగం కావచ్చు, చాలా కళారంగాలు ఉన్నాయండి. వేల రకాల కళలు ఉన్నాయి. ప్రతి మనిషిలో ఒక కళ దాగి ఉంటుంది కాబట్టి కళలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. క్రీడారంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ఈ మకర రాశి వారి జాతకంలో చూడాలంటే ఎటుపోయినా అన్నం రేఖ ఉందండి. అన్నం రేఖ అంటే అదృష్టం రేఖ ఉంది. అడవిలో పోయినా రాజయ్య ఉంటారు వారు, మామూలుగా ప్రదేశంలో ఉన్న కూడా రాజే ఉంటారు, ఎక్కడైనా రాజయ్య ఉంటారు. కానీ ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఈ మకర రాశి స్వభావం చూడాలంటే మాత్రం ముసలి పట్టు చాలా ఉంటుందండి. పట్టిన పట్టు వదలరు. ఒక పని అనుకున్నారంటే జరిగేదాకా విశ్రాంతి తీసుకోరు, మాట ఇవ్వరు, మాట ఇస్తే తప్పరు.